Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. కేసీఆర్ బుర్రలో అప్పుడెప్పుడో వెలిగిన ఫ్లాష్ ఒకటి ఆ తర్వాత చప్పున ఆరిపోయింది. ఇప్పుడు మళ్లీ వెలుగుతోంది. కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ అనే ఆ ఫ్లాష్ నేషనల్ వైడ్ మరోసారి ట్రెండ్ అవుతోంది. కారు పార్టీకి ఢిల్లీలో ఇప్పుడు ఉండే రాజు పూజ్యం ఎంత? కేసీఆర్ కంటున్న మూడో కూటమి అనే గోల్డెన్ డ్రీమ్ సాకారమవుతుందా? చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. సింహం పడుకుంది కదా అని జూలుతో జడేసుకున్నారు. జరభద్రం జస్ట్ చిన్న బ్రేక్ ఇచ్చా మళ్ళీ వచ్చేసా అంటూ వచ్చి రాగానే జబర్దస్త్ స్టేట్మెంట్లతో రచ్చరచ్చ చేస్తున్నారు కేసీఆర్. చాలా గ్యాప్ తర్వాత టాక్ ఆఫ్ ది ఢిల్లీ అయిపోయారు ఆయన. జాతీయ రాజకీయాల్లో డిబేట్లకు మంచి స్టఫ్ని చేశారు. మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కూడా బూస్ట్ డబ్బులు ఇచ్చి లెటర్స్ ఫైట్ బ్రో అంటూ తట్టి లేపుతున్నారు. వాళ్లలో కొత్త కొత్త ఆశల్ని రేకెత్తిస్తున్నారు. టోటల్ గా ఇప్పుడు ఆల్ ఐస్ ఫోకస్డ్ ఆన్ కేసీఆర్. ఇంతకీ కేసీఆర్ ఏమన్నారు? దాంతో ఢిల్లీలో వచ్చిన కదలికేంటి? లెట్స్ సీ. కేంద్రంలో మళ్ళీ టీన్ మార్క్ సౌండ్లు. థర్డ్ ప్రైమ్ కమింగ్ సూన్ అంటగా. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. నో బీజేపీ, నో కాంగ్రెస్. ఫ్రంట్ సీటు ఆయనకే, కింగ్ మేకరు ఆయనే. Definitely I'll play a big role. Definitely I'll play a big role. కూటమి రెడీ, కుర్చీలు రెడీ. మరి పార్టీలు ఎక్కడ? అసలు ఢిల్లీలో మూడో కూటమికి ప్లేస్ ఎక్కడ? నీ టార్గెట్ 10th మైల్ అయితే ఎయిమ్ ఫర్ 11th మైల్ అనేది ఒకనొక ఇన్స్పిరేషనల్ డైలాగ్. బట్ కేసీఆర్ లాంటి అతి కొద్ది మంది మాత్రమే వై నాట్ 12th మైల్ అంటారు. థింక్ బిగ్ అంటారు. మోతాదుకు మించి ఆలోచిస్తారు. కంటే గింటే పెద్ద పెద్ద కలల్ని కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే కలాం కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేయడమే కేసీఆర్ పొలిటికల్ మేనరిజం. ఆయన ఏదన్నా రాజకీయ నిర్ణయం తీసుకుంటే నలుగురు నోరెళ్లా పెట్టాల్సిందే, 40 మందిలో చర్చ జరగాల్సిందే, ఫైనల్ గా అది సంచలనం కావాల్సిందే. తెలంగాణ కోసం ఉద్యమించాలనుకోవడం, పోరాటంలో భాగంగా పదవులకు తృణప్రాయంగా రాజీనామాలు చేయడం, ముఖ్యమంత్రి అయ్యాక ముందస్తుగానే అసెంబ్లీని రద్దు చేయడం, మొన్నటికి మొన్న పార్టీ పేరు మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, ప్రజల కోసం అవసరమైతే రాజ్యాంగాన్నైనా మార్చాల్సిందే అనడం, ఇవన్నీ కేసీఆర్ మార్క్ ఆఫ్ సెన్సేషన్లు. లేటెస్ట్ గా ఇదే ఖాతాలో తాజా సెన్సేషన్ జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటు చేస్తారనడం. लेकिन इस चुनाव के परिणाम के बाद सरकार बनाने के प्रयास में मैं समझता हूँ रीजनल पार्टीज का ही बहुत बड़ा योगदान होगा. इंडिया अलायंस कोई चीज़ है ही नहीं बहुत बड़ा. एक्चुअली इंडिया अलायंस जो है वो भी बहुत बड़ा अलायंस नहीं है, बहुत पार्टीज चले गए उससे. लेकिन जो कुछ भी है 200 के आसपास उनको सीट मिल सकते हैं. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టి ఊరూరా తిరుగుతూ లోకల్ గా జనాదరణ పెంచుకునే ప్రయత్నంలో ఉన్న కేసీఆర్ ఒకే ఒక్క ప్రకటనతో నేషనల్ లెవెల్లో బ్లాస్టింగ్ న్యూస్ ఇచ్చేశారు. కేంద్రంలో సంకీర్ణ సర్కారొచ్చుడు పక్కా, తెలంగాణలో 10 సీట్లు సాధిస్తే ఆ ప్రభుత్వంలో ఫ్రంట్ కుర్చీ నాకే ఇచ్చుడు పక్కా అన్నప్పుడు ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అనే ధీమా కనిపించింది కేసీఆర్ దగ్గర. थर्ड फ्रंट की कोई गुंजाइश आफ्टर पोल फिर आप देखते हैं क्षेत्रीय दल फिर से एक अलग गठबंधन? बिल्कुल पॉसिबल है. ये कोई असंभव बात नहीं है. असंभव की बात होता ही नहीं है. ये बिल्कुल मुमकिन है. आप लीड करेंगे उसे? डेफिनेटली आई विल प्ले a big role. I will go with a good number of MPs. I will try to lead the whole thing also. बगल के राज्य जो आपके मित्र भी हैं, चंद्रबाबू नायडू साहब भाजपा के साथ टैक्टिकल अलायंस में हैं और वहां भी चुनाव है. वो भी मारे जाएंगे जब एनडीए में है तो. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత ఇచ్చిన థర్డ్ ఫ్రంట్ తాలూకు సిగ్నల్స్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్నాయి. జాతీయ స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ థర్డ్ ఫ్రంట్ అనే ఆలోచన అసలు ఆచరణాత్మకమైన, ఇదంతా రబ్బిష్ స్టాక్ అని కొట్టిపారేసే వాళ్లకు కేసీఆర్ దగ్గర సమాధానం ఉంది. నా తిక్కకు ఓ లెక్కుందని లోతుగా డీటెయిల్స్ లోకి వెళ్తున్నారు. ఏ పార్టీకైనా ఏ కూటమికైనా స్పష్టమైన మెజార్టీ రాకపోతే నేనేం చేయాలో నాకు తెలుసు. ప్రాంతీయ పార్టీల్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయొద్దు. చాలా పెద్ద రాష్ట్రాల్లో రీజనల్ పార్టీల బలం పెరుగుతోంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటును డిసైడ్ చేసేది ప్రాంతీయ పార్టీలే.
బీజేపీ కాంగ్రెస్ పార్టీల కర్రపెత్తనం కుదరకపోవచ్చు. వాళ్ళ వెనుక చివరిదాకా ఎవరుంటారన్నది ఇప్పుడే తేల్చలేమనేది కేసీఆర్ చెప్తోన్న లాజిక్. ఎన్డీఏ కూటమికి ఈసారి 200 సీట్లు కూడా రావని పదే పదే చెప్తోన్న కేసీఆర్ ఈ పరిస్థితుల్లో మోదీతో ఉంటే ఎవరైనా దెబ్బైపోతారని టీడీపీ లాంటి కొన్ని పార్టీలపై బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ ని కూడా ప్రయోగిస్తున్నారు. దానికి కేసీఆర్ జాతీయ గీతం ఆలపించడం ఇదే ఫస్ట్ టైం కాదు. ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చినప్పుడే ఆయన థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు మీద, దాని స్టీరింగ్ మీద కన్నేశారు. తమిళనాడు, కర్ణాటక, బెంగాల్, ఢిల్లీ, పంజాబ్, బీహార్, మహారాష్ట్ర, ఆసేతు హిమాచలం రౌండేసి ఆల్ ఇండియా టూర్ వేశారు. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేతల్ని కలిసుందాం రా అంటూ థర్డ్ ఫ్రంట్ అవసరాన్ని నొక్కి వక్కాణించారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయం కావాల్సిందే అని అందరికీ నూరిపోశారు. తెలంగాణ తర్వాత నా అడుగు మహారాష్ట్రలోనే అంటూ మరాఠీ గడ్డపై గట్టిగానే కాలు మోపారు. గులాబీ జెండాల్ని ఎగరేసి జిల్లాల వారీగా సమన్వయకర్తల్ని నియమించి వరుస బహిరంగ సభలు నిర్వహించారు. బీజేపీ పెద్దల్లో కదలిక తీసుకురాగలిగారంటూ కేసీఆర్ దూకుడు మీద వార్తలు, విశ్లేషణలు గట్టిగానే వచ్చాయి. किसानों को 24 घंटा उच्च गुणवत्ता वाला मुफ्त में बिजली देना चाहिए. తర్వాతి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ మూడో ఫ్రంట్ ముచ్చట కాస్త పక్కకెళ్లిపోయింది. కాంగ్రెస్ ని కలుపుకోకుండా కొత్త ఫ్రంట్ ఏంటి, విడ్డూరం కాకపోతేనే అని చాలా పార్టీలు మొహం చాటేశాయని, అందుకే కేసీఆర్ థర్డ్ ఎఫర్ట్ అడ్డం తిరిగిందని ఒక నిర్ధారణకు వచ్చేశారు జనం. కానీ కేసీఆర్ ని దేశ్ కి నేతగానే భావించే కొన్ని పార్టీలకు మాత్రం థర్డ్ ఫ్రంట్ మీద ఆశలు సన్నగిల్లలేదు. కేసీఆర్ కి దోస్తుగా పేరున్న అసదుద్దీన్ ఓవైసీ అయితే నువ్వే రావాలి, నువ్వే కావాలి అని మంకుపట్టు పట్టేశారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ రావాలి, ఆ సత్తా ఉంటే గింటే కేసీఆర్ కే ఉంది, గులాబీ బాస్ ఢిల్లీ వైపు చూడాల్సిందే, మోదీతో పోరాడాల్సిందే అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు ఓవైసీ. मैं तो बार बार हमारे तेलंगाना के मुख्यमंत्री से कह रहा हूं कि उनको लीड लेनी चाहिए और ऐसे कई पॉलिटिकल पार्टीज, ऐसे कई बड़े बड़े पॉलिटिकल लीडर्स हर स्टेट में वो तैयार हैं और अगर चीफ मिनिस्टर केसीआर लीड लेंगे तो मैं समझूंगा कि बहुत सा इसमें काम हो सकता है. కానీ ఇంట గెలిచాకే రచ్చ గెలవాలనుకున్నారో లేక తెలంగాణ ప్రజానీకంలో తన మీదున్న వ్యతిరేకతను ముందే పసిగట్టారో ఏదైతేనే జాతీయ ఫ్రంట్ అనే ఐడియాను పక్కకు పెట్టి బ్యాక్ సైడ్ చూడాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో థర్డ్ ఫ్రంట్ గురించి ప్రస్తావిస్తే ఫ్రంట్ లేదు, గింటూ లేదు అని కాసింత చిరాగ్గా చేతులు వేశారు కేసీఆర్. అయితే తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ ఏంటి అని అడిగితే చూస్తాం చేస్తామన్నారే తప్ప క్లియర్ కట్ ఆన్సర్ ఇవ్వలేకపోయారు. సడన్ గా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ టైంలో మూడో ఫ్రంట్ ముచ్చటను మళ్లీ తెర మీదకు తీసుకొచ్చి ఐఎమ్ బ్యాక్ అంటూ ఢిల్లీ పెద్దల వైపు కన్ను గీటి కమ్బ్యాక్ సిగ్నల్ గట్టిగానే ఇచ్చేశారు గులాబీ బాస్. కేసీఆర్ ఇచ్చిన ఈ థర్డ్ ఫ్రంట్ సైరన్ దేనికి సంకేతం, ఆయన మళ్లీ సౌండ్ పెంచడాన్ని ఎలా చూడాలి అంటూ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆయన మళ్లీ వచ్చారు, ఫుల్లీ రీలోడెడ్ అంటూ పార్టీని పట్టాలెక్కించి పరుగురెట్టిస్తున్నారు. ఫుల్ ట్యాంక్ కొట్టించి కారును ఢిల్లీ వైపు తిప్పారు. కొత్త కూటమి కోసం కసరత్తు మొదలెట్టేశారు. కారు షేర్ ఆటోగా మారిందా, హస్తినలో చక్కర్లు కొట్టబోతోందా అంటూ సెటైర్ల సాటికి కూడా సెటైర్లు పడుతున్నాయి. ఆయన చూపు మాత్రం ఢిల్లీ వైపే. కానీ కేసీఆర్ చెప్తున్న కూటమి కహానీలో పాత్రధారులుగా మారడానికి ఏ ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నట్టు? మూడో ఫ్రంట్ మీద గంపెడంత ఆశతో ఎదురు చూసే ఇరుగు పొరుగు ఎవరు? ఎన్ని సింగిల్ డిజిట్లు కలిస్తే ట్రిపుల్ డిజిట్ అవ్వాలి? కేసీఆర్ కింగ్ మేకర్ గా ఎలా ప్రూవ్ చేసుకుంటారు? మీరు నామా గారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా గారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ ఎంపీ కేంద్ర మంత్రి ఎట్లయితాడు? కేసీఆర్ చెప్తున్న సంకీర్ణ సౌండ్ మొదలబేంటి? గొప్పదీసి బీజేపీతో జట్టు కడతారా ఏంది? బీజేపీకి 200 వస్తాయి. 200 వచ్చినప్పుడు తెలంగాణలో ఆయన 12 సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో చేరి నామ నాగేశ్వరరావుని మంత్రిని చేస్తాడంట. మరి నేను చెప్పింది ఏందా ఇన్ని రోజులు? ఒకవేళ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే కారు పార్టీ కాంగ్రెస్ కూటమిలోకి ఎంట్రీ ఇస్తుందా? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు చంద్రశేఖర్ రావు? నువ్వు ఎట్లా కాంగ్రెస్ కు 40 రావంటివి? కాంగ్రెస్ వాళ్ళు నిన్ను కారోని దగ్గర కూడా రానియరు. నామా నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి ఎట్లవుతారు? దానికోసం కేసీఆర్ ప్లాన్ చేసిన షార్ట్ కట్ ఏంటి? ఇప్పుడున్నే 2 జాతీయ కూటముల్లో ఏదో పక్కన చేరిపోతారా, లేక తానే సొంత కూటమిని డిజైన్ చేసి ఆ 2 కూటముల్లోంచి పార్టీల్ని లాక్కొచ్చుకుంటారా? ఆ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందులో నామాకు కుర్చీ వేస్తారా? ఒక్క మాటతో
ఇన్ని సందేహాల్ని పుట్టించి తన మనసులో ఉన్న థర్డ్ ఫ్రంట్ ఆలోచనకు మళ్లీ ప్రాణం పోశారు కేసీఆర్. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నామా గారిని ఎంపీకి గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా గారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది. ఒకసారి నామా గారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి, మన ఖమ్మం నియోజకవర్గానికి, ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం తీసుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా. మొదటి 2 విడతల పోలింగ్ సరళిని బట్టి కేసీఆర్ ఓ అంచనాకొచ్చారని, అందుకే ఎన్డీఏ కూటమి 200 మార్క్ దాటబోదని కరాఖండిగా చెప్తున్నారని ఆ పార్టీ సమర్థించుకుంటోంది. ఏదైతేనేం ఢిల్లీలో కొత్త ఫ్రాంచైజీ ఓపెన్ చేసి ఫేవరెట్ ప్లేయర్ల కోసం గ్యాలం వేయాలి అన్నది కేసీఆర్ తాజా ప్లాన్ ఆఫ్ యాక్షన్. కానీ రారండోయ్ కూటమి పెడతామని ఆయన పిలవంగానే పొలోమనొచ్చేసే పార్టీలు ఎక్కడున్నట్లు? పెద్దన్న పొజిషన్ లో ఉన్న బీజేపీతోనో కాంగ్రెస్ తోనో విభేదించి బండి దిగొచ్చి కేసీఆర్ పంచన చేరిపోయే డేర్ డెవిల్స్ ఎవరుంటారు? ఆ మేరకు ప్రాంతీయ పార్టీల్ని ఆకర్షించి జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసేంత సరుకు చరిష్మా కేసీఆర్ దగ్గర ఉన్నట్లా లేనట్లా? అసెంబ్లీ ఎన్నికల తర్వాత షెడ్డుకెళ్ళిందనుకున్న కారు ఒట్టుకు చేరినట్టుంది. టెడ్డుకర్ర పట్టుకుని చెడామడా వాయించేస్తున్నారు కారు పార్టీ ఓనర్ కేసీఆర్ అంటూ విమర్శకుల నోళ్లకు దొరికిపోతోంది కారు పార్టీ. గల్లీల్లో గెలవలేనోళ్లు ఢిల్లీకి నిచ్చెనలేస్తున్నారు. ఖాళీ అయిన కారును క్యాబ్ సర్వీస్ గా మార్చేశారట. ఢిల్లీలో షేర్ ఆటోగా తిప్పుతారట. ఎవరొస్తే వాళ్ళని ఎక్కించుకుంటారట అంటూ సెటైర్లు పడుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో సమాన దూరం పాటించే పార్టీల కోసం కేసీఆర్ వెల్కమ్ బోర్డు పెట్టిన మాట అయితే వాస్తవం. అటు ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి ఇప్పటికే ఫుల్లీ లోడెడ్. ఇక మా కూటమి స్కోరు 400 దాటబోతోంది అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ. వికసిత్ భారత్ కే లియే 400 పార్ 400 దాటాలి. ఎన్డీఏకి ఓటు వేయాలి. ఇక 28 ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి సైతం లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. పొత్తు ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించి గతంలో కంటే 100కు పైగా సీట్లు తగ్గించుకొని కూటమి పార్టీల కోసం త్యాగం చేసి సానుకూల ధోరణితో ముందుకెళ్తోంది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే బెంగాల్లో మమతా బెనర్జీ, ఢిల్లీలో కేజ్రీవాల్, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పట్ల అంత సానుకూలంగా లేరని ఎన్నికల తర్వాత కూటమికి బై బై చెప్తారనే టాక్ ఉంది. ఇవాళ ఇండియా అలయన్స్ ఉంది కదా, ఇండియా అలయన్స్ లో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాకరే, ఇంకా కొన్ని చిన్న పార్టీలు, లెఫ్ట్ పార్టీలు అందరూ ఉండినా వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒప్పుకోవటానికి మాత్రం ఇష్టం లేదు. అది స్పష్టంగా చెప్పారు. ఇవాళ మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీకి బెంగాల్లో అలయన్స్ లేదు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని పార్టీలు, కేసీఆర్ లాంటి పార్టీలు బయట ఉన్నారు కాబట్టి ఒక టైట్ ఫైట్లో అలాంటి వాళ్ళు బయట ఉండి థర్డ్ ఫ్రంట్ ఫామ్ చేస్తే వాళ్ళ ప్రధానమంత్రి ఎవరు అపోజిషన్ నుంచే అది డిటర్మిన్ చేయటానికి, నిర్ణయం చేయటానికి కేసీఆర్కి తప్పకుండా ఒక పాత్ర వస్తుంది. నవీన్ పట్నాయక్, చంద్రబాబు లాంటి వాళ్ళు ఎన్డీఏలో ఉన్నా మనస్ఫూర్తిగా కాపురం చేయట్లేదు. ఇక ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థంగా ఉండిపోయిన జగన్ కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నిస్తారా అనేది డౌటే. కేసీఆర్ కొత్త దుకాణం బోచిపోవడం గ్యారంటీ అనేది ఓ అంచనా. ఒకవేళ ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గి కాంగ్రెస్ కూటమి బలపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే వస్తే అప్పుడు కూడా కేసీఆర్ ఇండియా కూటమి వైపు వస్తారంటే అక్కడ కూడా నో ఎంట్రీ బోర్డే వెక్కిరిస్తోంది. ఖమ్మంలో చెప్తున్నాడు, వచ్చేది సంకీర్ణమే, మనకు 12 ఎంపీలు గెలిస్తే నామా నాగేశ్వరరావు మంత్రి అవుతాడని, కేంద్రంలో మంత్రి అవుతాడంట. ఎవరి సేవలో పువ్వు పెడుతున్నావు చంద్రశేఖరరావు? నువ్వు ఎట్లా కాంగ్రెస్కు 40 రావంటివి. కాంగ్రెస్ వాళ్ళు నిన్ను కారోని దగ్గర కూడా రానియర్. టీఆర్ఎస్ వాడు చంద్రశేఖరరావు ఇంటి మీద వాలిన కాకి మన ఇంటి మీద వాలిన ఊకునేదే లేదు, ఆ కాకిని కూడా కాల్చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. రేపు మన ప్రభుత్వంలో చేర్చుకునేది లేదు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల సమీకరణ కోసం ప్రయత్నించి ఒకసారి దారుణంగా భంగపడ్డారు కేసీఆర్. గులాబీ బాస్ చెప్పిన ఫార్ములాను ఓపిక్గా విన్న కొంతమంది నేతలైతే ఆ తర్వాత కాంప్రమైజ్ అయి బీజేపీ కాంగ్రెస్ కూటమిలో చేరిపోయారు. కానీ జాతీయ రాజకీయాల మీద కేసీఆర్ ఫోకస్ పెట్టే ఉన్నారు. దేశ్కీ నేత అని ఒక్కసారి పేరొచ్చాక ఆ మజానంతా ఈజీగా వదిలిపెట్టారులేండి. ఢిల్లీ నుంచి వెనక్కు తగ్గి మళ్లీ గల్లీల్లోకి వెళ్దామన్న ఆలోచనే రాదు. అందుకే పార్టీ పేరును బీఆర్ఎస్ గానే కొనసాగించారు కేసీఆర్. పార్టీ పేరు వల్లే సెంటిమెంట్ అడ్డం తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నామని తెలిసినా కూడా వెనక్కు తిరిగి చూడలేదు.
ప్రాంతీయ పార్టీగా సెటిల్ అవుదామన్న ఆలోచనే లేదని ఇటీవలే తేల్చేశారు కేసీఆర్. కేసీఆర్ చూసింది ఏంటంటే థర్డ్ ఫ్రంట్ అనేది కనుక మొదలుకు వస్తే ఆ పార్టీలందరూ మాకు ఇంకో నాయకుడు కావాలి, కాంగ్రెస్ నాయకత్వం వద్దు అని పూర్వం కూడా మనం చూసిన పరిస్థితి మర్చిపోకూడదు. దేవేగౌడ, ఇందరు కుమార్ గుజరాత్ చిన్న పార్టీకి ప్రధానమంత్రులు ఎలాగపోయారంటే కాంగ్రెస్లో వద్దు, ఆపోజిషన్లో కొన్ని పార్టీలు, జనతా పార్టీ ఆ టైంలో వద్దు. సో ఇది తప్పకుండా పాలిటిక్స్లో ఒక ఆప్షన్గా మాత్రం కేసీఆర్ తయారు చేస్తారు. చాలా పెద్ద సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకోవాలంటే ఈ లోక్సభ ఎన్నికలు చాలా కీలకం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తూ క్యాడర్లో జోష్ నింపుతూనే ఢిల్లీ రాజకీయాలపై కొత్తగా లెక్కలేస్తున్నారు గులాబీవాస్. కేసీఆర్ చెప్తున్నట్లు ఎన్డీఏ కూటమికి ఈసారి నెంబర్ తగ్గుతుందా? ఇండియా కూటమి అధికారానికి దరిదాపుల్లో లేదా? కేసీఆర్ చెప్తున్న థర్డ్ ఫ్రంట్ లాజిక్ ఏంటి? బీజేపీ కాంగ్రెస్ లేని కూటమి సాధ్యమేనా? ఇవన్నీ కూడా తేలాల్సిన ప్రశ్నలు. కానీ కేసీఆర్ అంటేనే మిషన్ ఇంపాసిబుల్. అసంభవాన్ని సంభవంగా మార్చడం కేసీఆర్ కి అలవాటైన సమాచారమే అనేది బీఆర్ఎస్ క్యాడర్ కున్న నమ్మకం. థర్డ్ ఫ్రంట్ అనే ఆలోచనే ఒక బోగస్. కేసీఆర్ గాల్లో మేడలు కడుతున్నారు అనేది ఎగస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఎగతాళి. మరి ఢిల్లీకి రూట్ వేసిన కేసీఆర్ అనే డేర్ డెవిల్ మిడిల్ డ్రాప్ అవుతారా, లేకపోతే సక్సెస్ఫుల్ గా షో ముగిస్తారా? మీరు నామా గారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా గారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ ఎంపీ కేంద్ర మంత్రి ఎట్లయితాడు? కేసీఆర్ చెప్తున్న సంకీర్ణ సౌండ్ మొదలబేంటి? గొప్పదీసి బీజేపీతో జట్టు కడతారా ఏంటి? బీజేపీకి 200 వస్తాయి. 200 వచ్చినప్పుడు తెలంగాణలో ఆయన 12 సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో చేరి నామ నాగేశ్వరరావుని మంత్రిని చేస్తాడంట. మరి నేను చెప్పింది ఏందా ఇన్ని రోజులు? ఒకవేళ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే కారు పార్టీ కాంగ్రెస్ కూటమిలోకి ఎంట్రీ ఇస్తుందా? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు చంద్రశేఖర్ రావు? నువ్వు ఎట్లా కాంగ్రెస్కు 40 రావంటివి? కాంగ్రెస్ వాళ్ళు నిన్ను కారోని దగ్గర కూడా రాని. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.